90-10 నుండి 11 రాష్ట్రాలకు ఒక తీర్పు, మనకు ఒక తీర్పు. ఎందుకు? మనలో ఐకమత్యత లేక, మనలో పోరాటే స్పిరిట్ లేక. పోరాడితే ఏదైనా సాధిస్తుంది. థ్యాంక్ యూ. ఇప్పుడే ఆగస్ట్ 7 ఈ నిన్నటి వరకు ఎందుకు రిలీజ్ చేయలేదు ఆర్డర్స్? నేను అడిగాను చీఫ్ జస్టిస్ గారిని. ఆర్డర్స్ 3 నెల రోజులు రిలీజ్ చేయకపోవడానికి కారణం ఏంటి? 3-5 సంవత్సరాలు వెయిట్ చేయడం బట్టి ఇన్ఫ్లక్సెస్ అయిపోయి మళ్ళీ ఎమ్మెల్యేలు ఎంపీలు ఇంకో పార్టీలో ఎందుకు చేరుతున్నారంటే మళ్ళా కోర్టు తీర్మానం చేసేటప్పటికి ఇంకా ఏ గొడవలలో మళ్ళీ ఇంకో ఎలక్షన్స్ వచ్చేస్తే అది నేను తెలంగాణ కోర్టులో రుజువు చేశాను. అది నేను ఇక్కడ కూడా ప్రతి కోర్టులో రుజువు చేస్తాను. ఏంటంటే ఎప్పుడైనా ఆర్డర్స్ అన్నది, ఇప్పుడు నేను రేప్ కేసు వేసాను, అది ఈ వీక్లో వస్తుంది. అన్యాయంగా ఎంతమంది ప్రతి 30 సెకండ్లు ఒక అమ్మాయిని ఎలాగా రేప్ అటెంప్ట్ చేస్తున్నారు, ప్రతి 30 నిమిషాలు ఒక రేపు కేసు ఎలా బుక్ అవుతుంది, మహిళలకు ఏ విధంగా రక్షణ కల్పించాలి, చట్టాలు ఉన్ని ఏ విధంగా నెరవేర్చాలి, చట్టాలు ఏ విధంగా మార్చాలి, 15 రోజుల్లో ఎఫ్ఐఆర్ పెట్టాలి, 30 రోజుల్లో ఛార్జ్ షీట్ పెట్టాలి, 3 నెలల్లో వాళ్ళకి ఉరిశిక్ష తీయాలి, లేదా 18 మందిని రేప్ చేసినోడు రోడ్ల మీద తిరుగుతుంటే ఎవడు రేప్ చేయి, రేప్ అయ్యింది అనే లోపల ఇంకొక 1000 రేపులు అవుతున్నాయి, 1,00,000 రేపులు అవుతున్నాయి. దాని డాటా తీసుకొచ్చి పెట్టారు. చట్టాలు బాగుండాలి, చట్టాలు ఇంప్లిమెంట్ చేయాలి. కోర్టులు వాయిదాలు 30, 40, 50, 300 వాయిదాలు వేయకూడదని హైకోర్టు, సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ఉన్నాయి. అది కూడా అందుకనే 2 వారాలే టైం ఇవ్వడం జరిగింది. ఎప్పుడే ఆగస్ట్ 7 ఈ నిన్నటి వరకు ఎందుకు రిలీజ్ చేయలేదు ఆర్డర్స్? నేను అడిగాను చీఫ్ జస్టిస్ గారిని. ఆర్డర్స్ 3 నెల రోజులు రిలీజ్ చేయకపోవడానికి కారణం ఏంటి? 3-5 సంవత్సరాలు వెయిట్ చేయడం బట్టి ఇన్ఫ్లక్సెస్ అయిపోయి మళ్ళీ ఎమ్మెల్యేలు ఎంపీలు ఇంకో పార్టీలో ఎందుకు చేరుతున్నారంటే మళ్ళా కోర్టు తీర్మానం చేసేటప్పటికి ఇంకా ఏ గొడవలలో మళ్ళీ ఇంకో ఎలక్షన్స్ వచ్చేస్తే అది నేను తెలంగాణ కోర్టులో రుజువు చేశాను. అది నేను ఇక్కడ కూడా ప్రతి కోర్టులో రుజువు చేస్తాను. ఏంటంటే ఎప్పుడైనా ఆర్డర్స్ అన్నది, ఇప్పుడు నేను రేప్ కేసు వేసాను, అది ఈ వీక్లో వస్తుంది. అన్యాయంగా ఎంతమంది ప్రతి 30 సెకండ్లు ఒక అమ్మాయిని ఎలాగా రేప్ అటెంప్ట్ చేస్తున్నారు, ప్రతి 30 నిమిషాలు ఒక రేపు కేసు ఎలా బుక్ అవుతుంది, మహిళలకు ఏ విధంగా రక్షణ కల్పించాలి, చట్టాలు ఉన్ని ఏ విధంగా నెరవేర్చాలి, చట్టాలు ఏ విధంగా మార్చాలి, 15 రోజుల్లో ఎఫ్ఐఆర్ పెట్టాలి, 30 రోజుల్లో ఛార్జ్ షీట్ పెట్టాలి, 3 నెలల్లో వాళ్ళకి ఉరిశిక్ష తీయాలి, లేదా 18 మందిని రేప్ చేసినోడు రోడ్ల మీద తిరుగుతుంటే ఎవడు రేప్ చేయి, రేప్ అయ్యింది అనే లోపల ఇంకొక 1000 రేపులు అవుతున్నాయి, 1,00,000 రేపులు అవుతున్నాయి. దాని డాటా తీసుకొచ్చి పెట్టారు. చట్టాలు బాగుండాలి, చట్టాలు ఇంప్లిమెంట్ చేయాలి. కోర్టులు వాయిదాలు 30, 40, 50, 300 వాయిదాలు వేయకూడదని హైకోర్టు, సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ఉన్నాయి. అది కూడా అందుకనే 2 వారాలే టైం ఇవ్వడం జరిగింది. మాట ఎలక్షన్స్ తర్వాత ఒక మాట. అదే కదా గత శుక్రవారం నేను తెలంగాణ హైకోర్టులో కోర్టు 1లో ఆర్గ్యుమెంట్స్ చేశానేమని, మేము నమ్మకంగా మా పార్టీ తరఫున ఉంటానని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు 10 మంది పోటీ చేసి మాట తప్పారు కనుక అందరూ 10th షెడ్యూల్ ప్రకారం చదివి వినిపించాను, వాళ్ళని డిస్క్వాలిఫై చేయాలి. మాట తప్పితే దానికి పనిష్మెంట్ ఉంటుంది. అయినా ప్రత్యేక హోదా ఇచ్చినందువల్ల వాళ్ళకి నష్టమే. ప్రత్యేక హోదా ఇవ్వనందువల్ల 6 కోట్లకి నష్టం ఉంది కదా. ఒకటి, ఉద్యోగాలు ఉన్న శాలరీ ఉన్న వాళ్ళందరికీ ఎలా డబ్బులు ఆదాయం లేకపోతే జీతాలు ఎలా కడతారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు. 2, నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు ఎలాగిస్తారు. 3, ఇచ్చిన హామీలన్నీ ఎలా నెరవేర్చుతారు. 4, రైతులకు రుణమాఫీ ఎలా చేస్తారు. 5, కొత్త కంపెనీలు ఎలా తీసుకొస్తారు. ఇలాగ పాయింట్ బై పాయింట్ నేను మాట్లాడుతున్నాను కాబట్టి ఫ్యాక్ట్స్ ఈ బేస్తో ఇవ్వడం జరిగింది. మీరందరూ దీనికి పూర్తి మధ్య అసలు బ్రేకింగ్ న్యూస్ పెట్టాలి. అన్ని ఛానల్స్ ఇంతవరకు ఎవరు ఫైల్ చేయలేదు, ఆర్డర్ తీసుకురాలేదు. 10 సంవత్సరాల తర్వాత 100ల సార్లు మీడియా లైవ్లు ఇచ్చారు. మరి ఇదెంత ఇంపార్టెంట్? రిజల్ట్ కావాలా వద్దా? స్టీల్ ప్లాంట్ కొరకు అనేక మంది పిలిచేశారు. ఒకరైనా స్టేటస్ కో తీసుకొచ్చారా? అమ్మకాన్ని ఆపారా?
జేడి లక్ష్మీనారాయణ లాంటి వాళ్ళు అనేక మంది 3.5 సంవత్సరాలు కోర్టులో కేసు వేశాను. నేను వేశాను. నేను ఆర్గ్యుమెంట్స్ తీసుకు మార్చి 12, మార్చి 14, ఏప్రిల్ 25 కోర్టు 6లో శేషాసాయి గారి ద్వారా స్టేటస్ కో తీసుకొచ్చాను. ఇప్పుడు కూడా ఎవరు స్టీల్ ప్లాంట్ అమ్మడానికి వీల్లేదు. రిజల్ట్స్ కామారెడ్డి రైతులు ఇవాళ తెలంగాణ హైకోర్టులో మరలా వచ్చింది. వాళ్ళు స్టే వేకేట్ చేసి 10,000 కోట్లు కంపెనీ రైతులకు అన్యాయం చేద్దామని. నేను మళ్ళీ 2 వీక్స్ టైం తీసుకున్నాను, ఎందుకంటే ఇక్కడ కేసులు ఉన్నాయి కాబట్టి. థ్యాంక్ యూ వెరీ మచ్. కౌంటర్ ఫైల్ చేయాలి. మొత్తం ఫైల్ అందరికీ 6 పార్టీలకి సర్వ్ చేసాం. వాళ్ళు ఎలా ఫైల్ చేస్తారు? మేము పాజిటివ్గానే ఫైల్ చేయాలి. ఏంటంటే వీఆర్ కన్సిడరింగ్ అనో ఏదనో లేదనుకోండి, మరలా మనం దాన్ని డిమాండ్ చేస్తాం. టైం ఇవ్వకుండా ఏదైనా నేను టైం ఇవ్వకుండా ఎందుకు? వాళ్ళు టైం అడుగుతారు. ఇంకో 2 వీక్స్ టైం ఇవ్వండి అని, 2 మంత్స్ టైం ఇవ్వండి అని.